నమస్తే, నేను మీ హరీష. తెలంగాణలో డ్రగ్స్ రచ్చ, అసెంబ్లీ సమావేశాలకు రెడీ. రైతు భరోసాపై అప్డేట్, మోగిన నగారా. ఆసక్తిగా బెంగాల్ దంగల్, విజయ్కు బంపర్ ఆఫర్. పొత్తులపై పళ్ళని క్లారిటీ, వర్షాలపై చల్లటి కబురు. ఫన్నీ అటాక్స్ అంటున్న ట్రంప్. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో అరెస్ట్ అయిన 8 మంది నిందితులను పోలీసులు విడుదల చేశారు. వారికి నోటీసులు ఇచ్చి రిలీజ్ చేసినట్లు తెలిపారు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ తో పాటు మరో 7గురికి నోటీసులు ఇచ్చి పంపించారు. రోహిత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, మరో వ్యక్తి నమిత్ శర్మపై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఫామ్ హౌస్ పార్టీకి డ్రగ్స్ ఎవరు తీసుకొచ్చారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సిమ్లా నుంచి కౌశిక్ రవి డ్రగ్స్ తీసుకొచ్చినట్లు గుర్తించారు. రోహిత్ రెడ్డికి కౌశిక్ రవి స్నేహితుడని తెలుస్తోంది. సిమ్లా ట్రిప్ లో గుర్తు తెలియని వ్యక్తి నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు రవి స్టేట్మెంట్ ఇచ్చినట్లు సమాచారం. రోహిత్ రెడ్డి పిఏ సిల్వర్ శరత్ కుమార్ దగ్గర 2 కొకైన్ ప్యాకెట్స్ దొరికాయి. డ్రగ్స్ కేసులో మొత్తం 6గురికి పాజిటివ్ వచ్చిందని ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ తెలిపారు. 11 మందిని అరెస్ట్ చేశామని, వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్పారు. డ్రగ్స్ కేసులో పట్టుబడిన వారికి యూరిన్ టెస్టులు నిర్వహించామని, పారదర్శకత కోసం బ్లడ్ టెస్టులు కూడా చేయించామన్నారు. ఇందులో 6గురు డ్రగ్స్ సేవించినట్లు తేలిందన్నారు. నిందితుల నుంచి కీలక విషయాలు రాబడుతున్నట్లు తెలిపారు. మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. డ్రగ్స్ ను బీఆర్ఎస్ ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఈ కేసులో పట్టుబడిన వారిని వదిలేది లేదన్నారు. వైట్ ఛాలెంజ్ కు కేటీఆర్ రావాలని మరోసారి మహేష్ గౌడ్ సవాల్ విసిరారు. అసెంబ్లీలో అందరం డ్రగ్స్ టెస్ట్ చేయించుకుందామని వ్యాఖ్యానించారు. తామెందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. మహేష్ గౌడ్ ప్రతిపాదనను స్వాగతిస్తున్నానని చెప్పారు. తాను ఏ పరీక్షకైనా సిద్ధమని మరోసారి స్పష్టం చేశారు. డ్రగ్స్ కేసులోకి తనను లాగానని చూస్తే లీగల్ నోటీసులు ఇస్తానని హెచ్చరించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులు మత్తు పదార్థాలు సేవించడం దురదృష్టకరమన్నారు. డ్రగ్స్ తీసుకున్న వారిని పెడ్లర్స్ ను శిక్షించాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్ ఇష్యూపై తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ వల్లే తెలంగాణలో డ్రగ్ కల్చర్ వచ్చిందన్నారు. బెంగళూరు సినీతారల డ్రగ్స్ ఘటనలో రోహిత్ రెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. ఇలాంటి వాళ్లను బీఆర్ఎస్ నేతలు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. మొయినాబాద్ పార్టీ వెనుక పెద్ద డ్రగ్స్ ర్యాకెట్ ఉందని ఆరోపించారు. వేరే రాష్ట్రాల వ్యక్తులను పిలిచి రోహిత్ రెడ్డి పార్టీ చేశారని ఆరోపించారు. మొయినాబాద్ డ్రగ్స్ పార్టీ కేసుపై మండలి చైర్మన్ అసెంబ్లీ స్పీకర్కు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ లేఖ రాశారు. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా సభకు వచ్చే సభ్యులకు డ్రగ్ నిర్ధారణ టెస్టు చేయించాలని లేఖలో పేర్కొన్నారు. సభ్యులందరూ డ్రగ్ టెస్టు చేయించుకుని అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు గాంధీ భవన్ ముందు కాంగ్రెస్ శ్రేణులు ధర్నా నిర్వహించారు. కేటీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. డ్రగ్స్ ను కేటీఆర్ ప్రోత్సహిస్తున్నారంటూ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. కేటీఆర్ వైట్ ఛాలెంజ్ కు రావాలని బల్మూరి వెంకట్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ వివాదం వేళ బీజేపీ నేత గువ్వల బాలరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. గతంలో రివర్స్ ఆపరేషన్ చేసేందుకే తాను ఫామ్ హౌస్ కు వెళ్లినట్లు తెలిపారు. అమ్ముడు పోయేదెవరు, కొనడానికి వచ్చిందెవరో తెలుసుకోవడానికి వెళ్లనన్నారు. కానీ ఏదో సృష్టించడానికి రోహిత్ రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు. ఇప్పుడు ఆయన్ను కర్మ వెంటాడుతోందన్నారు గువ్వల బాలరాజు. మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ఎంపీలు, ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ల పేరుతో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దాడులు జరిపిన ఈగల్ టీం పైనే గన్ ఫైర్ చేశారంటే వాళ్ళు ఎంత మత్తులో ఉన్నారో అర్థం చేసుకోవచ్చన్నారు. చట్టం ముందు అందరూ సమానమైన రఘునందన్ ఎవరినైనా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయింది. మొయినాబాద్ డ్రగ్స్ కేసుకు సంబంధించి వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు సీఎం చంద్రబాబు ఆదేశించారు. అప్పటి వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండేలా చర్యలు చేపట్టారని సూచించారు. డ్రగ్స్ ఘటనలో ఎవరునూ ఉపేక్షించేది లేదన్న చంద్రబాబు, వ్యక్తులు, నేతల తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని స్పష్టం చేశారు. డ్రగ్స్ పార్టీలో టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ పట్టుబడటం సిగ్గుచేటని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఆరోపించారు. అతడిపై తక్షణమే అనర్హత వేటు వేయాలని, టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు జరుగుతుంటే ఎంపీ కోకైన్తో విందు చిందులు చేయడం దారుణమన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఇంత బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తారా అని ప్రశ్నించారు. టీడీపీని సీఎం చంద్రబాబు డ్రగ్స్ పార్టీగా మార్చేశారని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ఈ కేసు నుంచి ఎంపీ పుట్టా మహేష్ ను తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబుకి విడదీయరాని అనుబంధం ఉందనే విషయం అందరికీ తెలుసన్నారు. టీడీపీ ఎంపీపై కఠిన చర్యలు తీసుకుని డిమాండ్ చేశారు. దేశంలో ఏపీ ప్రతిష్టను దిగజార్చారని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:45 సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్త గవర్నర్ శివప్రతాప్ శుక్లా తొలిసారి అసెంబ్లీలో ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగంతో ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. సభా ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే యోచనలో సర్కారు ఉంది.
అటు సమావేశంలో భాగంగా 20వ తేదీన బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఇందులో భాగంగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మరోవైపు వివిధ అంశాలపై చర్చించనున్నారు. మూసీ పునరుజ్జీవ పథకం, ప్రాజెక్టులతో పాటు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలపై డిస్కస్ చేయనున్నారు. పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ప్రభుత్వ విధానాలపై ప్రతిపక్షాలు కూడా ఇదే స్థాయిలో అస్త్రశస్త్రాలను సిద్ధం చేశాయి. తెలంగాణలో రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నెల 22న రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. సిద్దిపేట జిల్లా నర్మెటలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా నిధులు విడుదల చేయనున్నారు. మొదటి విడతలో భాగంగా ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్న 70 లక్షల రైతుల ఖాతాలో 3,600 కోట్ల నగదు జమ కానుంది. 20 రోజుల అనంతరం రెండో విడతలో 2,600 కోట్లు ఏప్రిల్ నెలాఖరున మూడో విడత అందిస్తారు. సీఎం రేవంత్ పై మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి జూనియర్ యోగిలా మారాడని ఆరోపించారు. బుల్డోజర్లతో పేదల ఇళ్లను కూల్చడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లలో ఒక్క ఇళ్లు కూడా కట్టలేదని విమర్శించారు. హైడ్రా పేరుతో లక్షల ఇళ్లను కూల్చేసిందన్నారు. కేసీఆర్ది అభివృద్ధి మంత్రమైతే రేవంత్ది విధ్వంసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ ప్రక్షాళన విషయంలో ప్రజల అభిప్రాయాలను రేవంత్ పట్టించుకోవటం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. మూసీపై డీపీఆర్ ఇవ్వకుండా ప్రజలను ప్రభుత్వం మభ్యపెడుతోందని మండిపడ్డారు. మూసీలోకి 16 నాలాల నుంచి మురుగునీరు వస్తోందన్న కవిత, వ్యర్థాలు రాకుండా ఫెన్సింగ్ పెడితే 100 కోట్లతో అయిపోతుందన్నారు. కానీ పనుల కోసం భారీగా ఖర్చు చేయొద్దని సూచించారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే హైదరాబాద్ను అభివృద్ధి చేస్తామని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు తెలిపారు. బాగంబరపేటలో బీఆర్ఎస్ టీడీపీ కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలోని యువత బీజేపీలో చేరారని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఒప్పందం చేసుకుని గ్రేటర్ హైదరాబాద్ను 3 భాగాలుగా విభజించాయని ఆరోపించారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా జీవన్ రెడ్డిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కలిశారు. పార్టీ మార్పుపై పునరాలోచించాలని కోరారు. అయితే జీవన్ రెడ్డి ససేమిరా అంటున్నారు. ఈ వ్యవహారాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లే యోచనలో ఎమ్మెల్యే సత్యం ఉన్నారు. జీవన్ రెడ్డి ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో టచ్లోకి వెళ్లినట్లు సమాచారం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నేపాలీ గ్యాంగ్ మరోసారి రెచ్చిపోయింది. వ్యాపార ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ దంపతులు దాదాపు 2 కోట్ల విలువైన వజ్రాభరణాలు, రోలెక్స్ వాచ్లు దొంగతనం చేశారు. వీళ్లు 45 రోజుల క్రితమే వారి ఇంట్లో పనిలో చేరినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. విశాఖలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సెమీ రింగ్ రోడ్ నిర్మాణం చేపడతామని మంత్రి నారాయణ తెలిపారు. దీనిపై వీఎంఆర్డీఏ అధ్యయనం చేస్తుందని చెప్పారు. పట్టణ గృహ నిర్మాణ శాఖపై విశాఖలో నిర్వహించిన రీజనల్ వర్క్షాప్ లో పాల్గొన్న మంత్రి విశాఖ మెట్రో ప్రాజెక్టుకు 1.5 నెలలో కేంద్రం నుంచి అనుమతులు వచ్చే అవకాశం ఉందన్నారు. 3 ఏళ్లలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఏపీలో సోమవారం నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 1 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 6,40,916 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో 6,22,074 మంది రెగ్యులర్, 18,842 మంది ప్రైవేట్ అభ్యర్థులు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,415 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 210 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు జనసేన పార్టీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ దగ్గర జన సైనికులు దాడి చేసుకున్నారు. నియోజకవర్గం ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్, చెదలవాడ హరీష్ మధ్య కొద్ది రోజులుగా విభేదాలు కొనసాగుతున్నాయి. చెదలవాడ హరీష్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టగా శ్రీధర్ తన వర్గంతో అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దేశంలో 5 చోట్ల ఎన్నికల నగారా మోగింది. 4 రాష్ట్రాలతో పాటు ఓ కేంద్రపాలిత ప్రాంతంలో ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో ఏప్రిల్ 9న, తమిళనాడులో ఏప్రిల్ 23న ఎన్నికలు నిర్వహించనున్నారు. పశ్చిమ బెంగాల్లో ఏప్రిల్ 23, 29న 2 విడతల ఎలక్షన్స్ జరుపుతామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. అన్ని రాష్ట్రాలకు మే 4న ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. అటు ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలు ఇప్పటికీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. పుదుచ్చేరి, మిగతా 4 రాష్ట్రాలు కలిపి మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలు జరగనుండగా 17,40,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల కోసం 2,19,000 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. 25 లక్షల మంది ఎన్నికల అధికారులు విధులు నిర్వహించనున్నారు. ఇక 6 రాష్ట్రాల ఉప ఎన్నికలకు కూడా షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. గుజరాత్, గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాలను మొత్తం 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి మార్చి 16న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. మార్చి 23 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. మార్చి 24న స్క్రూటినీ నిర్వహిస్తారు. ఏప్రిల్ 9న పోలింగ్ జరుగుతుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు కీలక మార్పు చోటు చేసుకుంది. గతంలో 8 దశల్లో పోలింగ్ నిర్వహించగా ఇప్పుడు కేవలం 2 ఫేజుల్లోనే ఎన్నికలు నిర్వహించనున్నారు. వివరణాత్మక చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఈసీ జ్ఞానేష్ కుమార్ తెలిపారు. పోలింగ్ దశల సంఖ్యను తగ్గించడం అవసరమని భావించామన్నారు. 2 దశల పోలింగ్ బెంగాల్ రాజకీయాలు, ఎన్నికల ప్రచారాన్ని ప్రభావం చేయనుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవ్వడానికి ముందు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ డిఏ బకాయిలు విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలైనట్లు తెలిపారు. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రంలోని పురోహితులకు, మసీదుల్లోని మయజున్లకు గౌరవ వేతనాన్ని పెంచారు.
కేరళలో సిపిఎం తన అభ్యర్థుల్ని ప్రకటించింది. నోటిఫికేషన్ వెలువడిన కొద్దిసేపటికే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఎంజీ గోవిందన్ తమ పార్టీ అభ్యర్థుల వివరాలను వెల్లడించారు. సీఎం పినరయ్ విజయన్ ధర్మదాం నుంచి పోటీ చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 140 సీట్లకు గాను 85 స్థానాల్లో సిపిఎం పోటీ చేయనుంది. ఇందులో 56 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ అవకాశం ఇచ్చింది. అస్సాం ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలవ్వడంతో సందడి మొదలైంది. మూడోసారి ముఖ్యమంత్రి కావాలని సీఎం హిమంత బిశ్వశర్మ తహతహలాడుతున్నారు. సోమవారం లేదా మంగళవారం రోజున ఒకేసారి అందరు అభ్యర్థుల పేర్లను బీజేపీ ప్రకటించబోతోంది. ఈ విషయాన్ని హిమంత బిశ్వశర్మ ఇప్పటికే ప్రకటించారు. అస్సాంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. కాంగ్రెస్ పార్టీ తన రెండో విడత అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. మొత్తం 23 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు. దీంతో ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 65కి చేరింది. మొదటి జాబితాలో 42 మందిని ప్రకటించారు. ప్రస్తుత జాబితాలో పార్టీ సీనియర్లు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యతనిచ్చారు. మిడిల్ ఈస్ట్ యుద్ధంతో గల్ఫ్ దేశాల నుంచి గ్యాస్ సరఫరాలో ఇబ్బందులు తప్పట్లేదు. దీంతో దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సరఫరాలో అంతరాయం కొనసాగుతోంది. మెట్రో సిటీస్లో ఏకంగా హోటల్స్ మూతపడ్డాయి. హాస్టల్స్ మెనూ లిస్ట్ మారింది. మరోవైపు సామాన్యుల భయంతో సిలిండర్లు బుక్ చేస్తుండటంతో డొమెస్టిక్ గ్యాస్కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. గ్యాస్ ఏజెన్సీల ముందు జనాలు బారులు తీరుతున్నారు. తమిళనాడులోని కోయంబత్తూరులో గ్యాస్ కొరతపై అధికార కూటమి నేతలు ఆందోళన నిర్వహించారు. డీఎంకే నేతలు నిరసన తెలిపారు. గ్యాస్ బండకు పూలమాల వేసి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గ్యాస్ కొరతపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఎల్పీజీ సిలిండర్ల కొరత ప్రభావం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంపై పడింది. పశ్చిమ బెంగాల్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అన్నం బదులు పానీపూరీలు వడ్డించడం వైరల్ అయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచుకొడుతున్న వేళ వాతావరణ కేంద్రం చల్లటి కబురు చెప్పింది. తెలంగాణలో సోమవారం పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో తూర్పు ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న తేమ గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీస్తాయని చెప్పారు. ఏపీలోనూ పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాలో పలు చోట్ల సోమవారం పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. అల్లూరి, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలోనూ వర్షాలు కురుస్తాయన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అత్తాపూర్లో ప్రభుత్వ భూములు ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ ను భారీ బందోబస్తు మధ్య నేలమట్టం చేశారు. ఈ భూమిపై 2 వర్గాల మధ్య వివాదం నెలకొంది. 6,427 గజాల ప్రభుత్వ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ 500 కోట్లు ఉంటుందని చెప్పారు. యాదాద్రి జగిత్యాలలో సైబర్ నేరస్తుల చేతిలో ఏఎస్ఐ మోసపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏఎస్ఐకి వీడియో కాల్ వచ్చింది. దీన్ని రికార్డ్ చేసిన సైబర్ నేరస్తులు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. దీంతో భయపడిన ఆయన 95,000 రూపాయలను వారి ఖాతాలో జమ చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాట రాజకీయాలు వేగంగా మారుతున్న టీవీకే పార్టీతో పొత్తులపై బీజేపీ చర్చించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టీవీకే పార్టీ చీఫ్ విజయ్కు బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పదవితో పాటు 80 సీట్లు కూడా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. అయితే బీజేపీ చర్చల్లో విజయ్ డిప్యూటీ సీఎం పదవి కంటే కూడా సీఎం పదవి వైపు మొగ్గు చూపారనే ప్రచారం జరుగుతోంది. పొత్తులపై అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి హాట్ కామెంట్స్ చేశారు. టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదని చెప్పారు. ఇది కేవలం ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు. టీవీకే పార్టీని సంప్రదించలేదని, ఎలాంటి చర్చలు జరపలేదని తెలిపారు. అలాంటప్పుడు పొత్తు ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. మీడియానే అనవసరమైన ప్రచారం చేస్తోందన్నారు పళనిస్వామి. అటు కూటమిలో విభేదాలపైన పళనిస్వామి క్లారిటీ ఇచ్చారు. తమిళనాడులో ఎన్డీఏ కూటమికి అన్నాడీఎంకే నేతృత్వం వహిస్తుందని, టీటీవీ దినకరన్తో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. ఎన్నికల్లో విజయం కోసం ఇద్దరం కలిసి కృషి చేస్తున్నామని చెప్పారు. చిన్న చిన్న విభేదాలు సహజమేనని పళనిస్వామి ఇప్పుడు వాటిని పరిష్కరించుకుంటున్నామని చెప్పారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. బీజేపీ ప్రధాని మోదీని వ్యతిరేకించే క్రమంలో దేశాన్ని రాహుల్ అపఖ్యాతి పాలు చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఆయన చర్యలకు ఏ భారతీయుడు మద్దతు ఇవ్వడాన్ని పేర్కొన్నారు. అస్సాం పర్యటనలో భాగంగా వైద్యారోగ్య రంగంలో 2,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు అమిత్ షా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. కరూర్ తొక్కిస్లాట ఘటనలో విజయ్ను సీబీఐ ప్రశ్నించింది. తొక్కిస్లాట ఘటనకు సంబంధించి పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఈ నెల 10న ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వగా పార్టీ మీటింగ్స్ కారణంగా రానని విజయ్ తెలిపారు. దీంతో ఆదివారం విచారణకు హాజరయ్యారు. బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్కు మరణానంతరం భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కోరారు. కాన్షీరామ్ జయంతిని పురస్కరించుకుని ఆయన సేవలను స్మరించుకుంటూ విజ్ఞప్తి చేస్తున్నట్లు తన లేఖలో పేర్కొన్నారు. భారత రాజకీయాల స్వరూపాన్ని కాన్షీరామ్ మార్చారని రాహుల్ కొనియాడారు. ఢిల్లీ లిక్కర్ కేసు విచారణ మరో బెంచ్కు బదిలీ చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. బెంచ్ బదిలీ చేయాలని కోరుతూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. లిక్కర్ కేసులో కేజ్రీవాల్, కవిత సహా నిందితులందరిపైన అభియోగాలు కొట్టివేస్తూ ప్రత్యేక కోర్టు ఇప్పటికే తీర్పిచ్చింది. ఈ తీర్పును ఢిల్లీ హైకోర్టులో సీబీఐ సవాల్ చేయగా సోమవారం విచారణ జరగనుంది.
ఎయిర్ ఇండియా పలువురు ఉద్యోగులపై చర్యలకు సిద్ధమైంది. ఉద్యోగులకు కల్పించే లీజర్ ట్రావెల్ పాలసీలు దుర్వినియోగం చేసినందుకు గాను పెనాల్టీలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. తమ కుటుంబ సభ్యులు కానప్పటికీ తమ వారేలను చూపించి ట్రావెల్ పాలసీ ప్రయోజనాలు కొందరు ఉద్యోగులు పొందినట్లు తెలుస్తోంది. 4,000 మంది ఉద్యోగులు ఈ పాలసీని దుర్వినియోగం చేసినట్లు గుర్తించారు. ప్రముఖ బాలీవుడ్ సింగర్ ర్యాపర్ బాద్షాకు బెదిరింపులు వచ్చాయి. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ ముఠా బెదిరించినట్లు తెలిపారు. హర్యానాలోని పానీపట్లో జరిగిన ఒక కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఈ గ్యాంగ్ అదే పోస్టులో బాద్షాను హెచ్చరించింది. హర్యానా సంస్కృతిని చెడగొట్టడానికి ప్రయత్నిస్తున్నామని, నేరుగా నుదుటిపైనే కాల్చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ దగ్గర భారత సైన్యం మరోసారి తన శౌర్యాన్ని చూపింది. బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్లోకి చొరబడేందుకు ప్రయత్నించిన పాక్ ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. భారత ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిపి ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేశారు. భద్రతా దళాలపై ఉగ్రవాదులు విచక్షణరహితంగా కాల్పులు జరపగా ఎదురు కాల్పులో పాక్ ఉగ్రవాది హతమయ్యాడు. పంజాబ్లో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. 4 కిలోల హెరోయిన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి తుపాకులను కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాను అరెస్ట్ చేశారు. 4 డ్రగ్ పెడ్లర్స్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల దగ్గర నుంచి డ్రగ్స్ తో పాటు సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్లో కాఫ్ సిరప్ కారణంగా ఓ బాలిక అస్వస్థతకు గురైంది. దీంతో కుటుంబ సభ్యులు బాలికను రాయ్బరేలీలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాఫ్ సిరప్ వల్ల బాలిక ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు తెలిపారు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ మార్కెట్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో మార్కెట్లోని వస్తువులు కాలిపోయాయి. స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ అయ్యే కంపెనీలు ప్రవేశపెట్టే కనీస పబ్లిక్ ఆఫర్కు సంబంధించిన నిబంధనలు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సవరించింది. ఇష్యూ అనంతరం మార్కెట్ విలువ ఆధారంగా వాటిని వక్రీకరించింది. నిబంధనల సవరణతో జియో పబ్లిక్ ఇష్యూకు లైన్ క్లియర్ అయింది. జియో కంపెనీ విలువను ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు $170 బిలియన్ ప్రతిపాదించారు. సుమారు 15,50,000 కోట్లుగా ఉంది. వరల్డ్ కప్ లో అదరగొట్టిన సంజు శాంసన్ పై భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సంజు ఏం చేయగలడో తమకు తెలుసన్నారు. అతడి టాలెంట్, దూకుడుపై ఎలాంటి అనుమానాలు లేవని తెలిపారు. ఒక్కసారి కుదురుకుంటే మొదటి 6 ఓవర్లలోనే మ్యాచ్ను గెలిపించగలరని వ్యాఖ్యానించారు. జింబాబ్వేతో మ్యాచ్కు ముందు జిమ్లో మాట్లాడుకున్నామని, ఈ మ్యాచ్లో ఆడుతున్నామని అప్పుడే చెప్పానన్నారు. ది 100 లీగ్లో పాకిస్తానీ క్రికెటర్ను సన్ రైజర్స్ లీగ్స్ జట్టు కొనుగోలు చేయడం దుమారం కొనసాగుతోంది. అయితే ఈ సీజన్లో అబ్రార్ అహ్మద్ ఆడే అవకాశాలు లేవని తెలుస్తుంది. ఇప్పటివరకు పాక్ క్రికెట్ బోర్డు నుంచి అబ్రార్కు ఎన్ఓసీ రాలేదు. ఇంగ్లీష్ లీగ్ సమయంలోనే పాకిస్తాన్ జట్టు వెస్టిండీస్తో టెస్టు సిరీస్ ఆడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. దీంతో జాతీయ జట్టు బాధ్యతల నేపథ్యంలో అబ్రార్కు ఎన్ఓసీ ఇవ్వకూడదని పాక్ మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు ముగింపు పలికాడు. సుమారు 2 దశాబ్దాల పాటు సాగిన తన ప్రయాణానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. 37 ఏళ్ల సర్ఫరాజ్ పాకిస్తాన్ తరపున 54 టెస్టులు, 117 వన్డేలు, 61 టీ20 మ్యాచ్లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 6,164 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు, 35 అర్ధ సెంచరీలు ఉన్నాయి. వికెట్ కీపర్గా 315 క్యాచ్లు, 56 స్టంపింగ్లతో సత్తా చాటాడు.